Welcome to Pura Local News. పేదలకు బియ్యం సరఫరా చేసే పౌర సరఫరాల శాఖ వ్యవస్థను గత కేసీఆర్ ప్రభుత్వం కుప్పకూల్చిందని 58,860 కోట్ల అప్పులోకి నెట్టేసిందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. ఇక సచివాలయంలో పౌర సరఫరాల కార్పొరేషన్కు సంబంధించి బడ్జెట్ ప్రతిపాదనలపై సమీక్ష అనంతరం నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలోనూ మాట్లాడారు. 2014-2015లో పౌర సరఫరాల కార్పొరేషన్కు రాష్ట్ర ప్రభుత్వం 380 కోట్లు బకాయిలు మాత్రమే ఉండగా ఇప్పుడు అది 14.354 కోట్లకు చేరిందని, పౌర సరఫరాల శాఖకు బియ్యం సరఫరా, రైతుల నుంచి ధాన్యం కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహకారం అందించాలని, కానీ ఆ వ్యవస్థను బీఆర్ఎస్ ప్రభుత్వం నీరుగార్చిందని అన్నారు. ఇక 2015-2016 నుంచి ధాన్యం కొనుగోలుకు ఒక్క పైసా ఇవ్వలేదని, విధిలేని పరిస్థితిలో బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి కార్పొరేషన్ అప్పులు చేస్తూ వస్తుందని పేర్కొన్నారు. ఇవన్నీ కలిపి గుదిబండగా మారాయని వెల్లడించారు. ఇక బయటికి మాత్రం ప్రత్యేకించా కొనుగోలు చేస్తున్నామంటూ బీఆర్ఎస్ ప్రచారం చేస్తుందని, ప్రస్తుతం పాత బకాయిలు చెల్లింపులతో పాటు ధాన్యం కొనుగోలుకు 25,000 కోట్లు అప్పు చేస్తే తప్ప గడవని పరిస్థితి ఉందని, బీఆర్ఎస్ నాయకులు ప్రజలు విద్యుత్ బిల్లులు కట్టొద్దని ప్రచారం చేయడం తగదని భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు ఇరిగేషన్ ప్రాజెక్ట్ లో మేము ఆన్ గోయింగ్ వర్క్స్ మీద ఒక్కొక్క ప్రాజెక్ట్ రివ్యూ చేస్తున్నాం. ఈరోజు సీతారాం సాగర్ ఖమ్మం, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రాజెక్ట్ ని రివ్యూ చేయడం జరిగింది. సరే, అన్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్ లాగా ఇది కూడా ఒక భారీ కుంభకోణం. స్వతంత్ర భారతదేశంలో అసలు ఈ విధంగా ప్రజాధనం దుర్వినియోగం, మరి అది కక్కుర్తో, లేకపోతే అవగాహన రాహిత్యమో, లేకపోతే అసమర్థతనో, లేకపోతే ఒక మనిషి యొక్క అహంకారంతో కూడిన రీడిదని తెలియదు, కానీ ది అమౌంట్ ఆఫ్ misuse of public money is extraordinary. భట్టి విక్రమార్క గారు గతంలో సిఎల్పి లీడర్గా, అపోజిషన్ లీడర్గా అనేక సందర్భాల్లో ఈ సీతారాం సాగర్, గతంలో రాజీవ్ దుమ్ముగూడ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్గా, ఇందిరా సాగర్ స్కీమ్గా రెండు వేరు స్కీమ్గా ఉన్నప్పుడు కూడా ఇది ఏ విధంగా కంబైన్ చేసి ఇంత హ్యూజ్ ఓవర్ ఎక్స్పెండిచర్ చేసి ఇంత వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేశారు. శాసనసభలో అనేక మార్లు ప్రభుత్వాన్ని ఎక్స్పోజ్ చేసిన ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ ప్రాజెక్ట్ విషయంలో శాసనసభలోనే చాలా మార్లు అబద్ధాలు చెప్పాడు. స్ట్రేట్ అవే వీఆర్ మేకింగ్ ఇది అలిగేషన్, కావాల్సుకొని అబద్ధాలు చెప్పిండ్రు. నేను ఒకటే పాయింట్ చెప్పి భట్టి గారికి ఆ ప్రాజెక్ట్ మీద మాట్లాడమని రిక్వెస్ట్ చేస్తే, ఆ తర్వాత నేను కేఆర్ఎంబి అండ్ అదర్ ఇష్యూస్ నేను మాట్లాడతాను. 2014లో టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో వచ్చే నాటికి మరో 1,500 కోట్లు, 1,500 కోట్లు ఖర్చు పెడితే 3,32,000 ఎకరాలు ఆయకట్టుకి కొత్తగా నీళ్లు అందించే రాజీవ్ దుమ్ముగూడ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము, ఇందిరా సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కింద ఉంటే అది ఎంత 1,400-1,500 కోట్లు ఖర్చు పెడితే 2014లో 1 yearలో అయిపోయింది. 3,32,000 ఎకరాలకి కొత్త ఆయకట్టుకి నీళ్ళు వచ్చేవి. ఈరోజు 10 ఏళ్ళు దాటింది, మరో 7,500 కోట్లు ఖర్చు పెట్టినరు. ఆ ప్రాజెక్టులని మర్జ్ చేసి సీతారాం సాగర్ కొత్త పేరు పెట్టినరు. ఆ పాత ప్రాజెక్టులను మర్జ్ చేసి 7,500 కోట్లు ఖర్చు పెట్టినరు. కొత్త ఆయకట్టు ఎంత ఇచ్చిన? 0 ఎకర్స్ కొత్త ఆయకట్టు. ఇప్పుడు ఏమంటారు? ఆ ప్రాజెక్టు కాస్ట్ పెంచి 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 ఇప్పుడు అది ఆ ప్రాజెక్ట్ కాస్ట్ 18,000 కోట్లు చేసింది. సరే, ఆ విషయాలు మరి భట్టి గారు గతం నుంచి కొంత సీరియస్ గా స్టడీ చేస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పూరా లోకల్ న్యూస్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్. పూరా లోకల్ మీకోసం మా ఛానల్. మీ జిల్లాకు, మీ మండలానికి, మీ గ్రామానికి, మీ ప్రాంతానికి, మీ వీధికి, మీ ఇంటికి, మీ వద్దకి, ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది. మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది.
మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది. మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్. యోర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్. పూరా లోకల్.